నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, ఈనాడు అపోస్తలుడు సువార్తికుడైన పునీత యోహాన్ గారి పండుగను కొనియాడుచున్నాము. ఈరోజు ధ్యానాంశము 2 పట్టణాలపై ధ్యానించుదాం. మొదటి పట్టణము పునీత యోహాన్ గారి మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 1-4, మరియు సువార్త పట్టణం పునీత యోహాన్ గారు రాసిన సువార్త 20వ అధ్యాయం వచనములు 2-8 వరకు. నేటి మొదటి పట్టణములు ఆదిలో దైవవాక్కు ఉండెను అని తెలియజేస్తుంది. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము. యోహాను గారు తన సువార్తలోను లేఖలలోనూ జీవవాక్కు కలదని ప్రతిధ్వనిస్తున్నారు. దైవ కుమారుడు క్రీస్తుతో దేవుని సంకల్పానికి ఉన్న దగ్గర సంబంధాన్ని ఆయన తెలియజేస్తున్నారు. జీవవాక్కు అయిన యేసుతో వారికి ఉన్న సంబంధాన్ని యోహాను గారి తెలియజేస్తున్నారు. ఆయన వాక్కును చెప్పువారు వినుమని, ఆయనను కనులార చూడమని మరియు ఆయనను ముట్టుకున్నామని అపోస్తలులు వారి అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ జీవవాక్కైన యేసును చూచామని ఆయనకు విధేయత తెలుపుతూ ప్రజలందరికీ ఆయన సాక్ష్యం ఇచ్చారు. శిష్యులకు పితతోనూ కుమారునితో ఉన్న సంబంధం వలన ప్రజలందరినీ ఆ అనుభూతిలోకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సువార్తలో మగ్దలా మరియమ్మ ప్రేమ, గౌరవము, ఆసక్తి ప్రభు పట్ల అధికంగా ఉన్నట్లు చూస్తున్నాము. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉండగా ఆమె వచ్చి చూడగా రాతి సమాధికి ముద్ర లేదు, రాయి కూడా ప్రక్కకు తీయబడి ఉండెను. ఆమె ఆశ్చర్యము, భయము, ఆందోళనకు గురి అయింది. ప్రభు శరీరము సమాధిలో లేదని నిర్ణయించుకొని పేతురు, యోహానులతో ఆ సంగతి తెలియజేశారు. ప్రభుని శరీరమును ఎవరో ఎత్తుకొని పోయిరి అన్న సంగతి ఆమె మనసులో మొదలైంది. వెంటనే స్త్రీలు పేతురు, యోహానులకు సమాధి సమాచారం అందించి తక్షణమే వారిరువురు పరిగెత్తి సమాధిని చేరుకున్నట్లు చూచుచున్నాము. యోహాను గారు యువకుడు, ప్రభుని ప్రియమైన శిష్యుడు కనుక ముందుగా సమాధి చేరెను. యోహాను చేరిన తర్వాత పేతురు కూడా సమాధిని సమీపించెను. పేతురు లోపల ప్రవేశించగానే యోహాను కూడా ప్రవేశించెను. అక్కడ నారబట్టలు పడి ఉండెను. ప్రభు శరీరమును దొంగలు దొంగలించలేదు. యాజకులు, యూదులు, శిష్యులు ప్రభుత్వం తీయలేదు. మరి శరీరము ఏమైనట్లు? సరైన సమాధానం ప్రభుని పునరుత్థానమే. ఆయన మరణమును జయించెను, సమాధిని జయించెను. హల్లెలూయా. మరి మనము మన సువార్త విలువలకు సాక్ష్యమిస్తూ అనుదిన సేవా కార్యక్రమాల్లో ప్రభును సాక్షిభూతంగా జీవించుటకు ప్రభుని ప్రార్థించుదాం. ఆమేన్.